మనకు 30 ఏళ్లు రాగానే కొంచెం పని చేయగానే అలసిపోవడం, పొట్ట రావడం, కీళ్ల నొప్పులు మొదలవ్వడం ఇవన్నీ వయసు పైబడటం వల్ల వచ్చే సహజమైన మార్పులే అని మనం అంతా అనుకుంటాం. మరి మేం బయట ఫుడ్ తినం, ఇంట్లో వండిన పప్పు, అన్నం, కూరలే తింటాం, అయినా ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో సన్నగా ఉన్న వాళ్ళు కూడా షుగర్ వ్యాధి బారిన పడటానికి, చిన్న వయసులోనే మన కండరాలు కరిగిపోవడానికి అసలు కారణమేంటో తెలుసా? సాధారణంగా ఒక మనిషి శరీరంలో కండరాలు 25 నుంచి 30 ఏళ్ల వయసులో పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఆ తర్వాత ప్రతి 10 ఏళ్లకు 3 నుంచి 8% కండరాలను మనం కోల్పోతూ ఉంటాం. 60 ఏళ్లు దాటాక అది ఇంకా స్పీడ్ అవుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగేదే. కానీ మన ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? 2020లో ఇప్సోస్ సంస్థ మన దేశంలోని 8 నగరాల్లో చేసిన ఒక సర్వేలో దిమ్మ తిరిగే నిజం బయటపడింది. 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న భారతీయులలో ఏకంగా 71% మంది పూర్ మజిల్ హెల్త్ అంటే బలహీనమైన కండరాలతో బాధపడుతున్నారు. లక్నోలో ఇది 81% అయితే ఢిల్లీలో 64% ఉంది. గమనించండి, వీళ్ళు 70 ఏళ్ల ముసలివాళ్లు కాదు, మనలాగా రోజు ఆఫీసులకు వెళ్లి కష్టపడి పని చేసేవాళ్లే. ద మిస్కాన్సెప్షన్ అబౌట్ మజిల్స్. మనం సాధారణంగా కండరాలు అనగానే ఏమనుకుంటాం? 6 ప్యాక్ బాడీలు, జిమ్ కి వెళ్లే వాళ్లకు మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే కండరాలు మన శరీరంలో అతి పెద్ద మెటబాలిక్ ఆర్గాన్. వీటి పని కేవలం బరువులు మోయడం కాదు, మీరు తినే ఫుడ్ లోని షుగర్ ను దాచుకునే స్టోరేజ్ ట్యాంకులు ఈ కండరాలే. మీరు అన్నం తిన్నప్పుడు అది గ్లూకోజ్ అంటే షుగర్ గా మారి రక్తంలో కలుస్తోంది. ఇన్సులిన్ సహాయంతో అందులోని దాదాపు 80% షుగర్ ను మన కండరాలే పీల్చుకుంటాయి. అసలు మీ బాడీలో ఆ కండరాల సైజే చిన్నదైపోతే ఏమవుతుంది? మీరు తినే షుగర్ మొత్తం రక్తంలోనే ఉండిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. చివరికి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారి తీసి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. సన్నగా ఉన్న ఇండియన్స్ కి కూడా షుగర్ రావడానికి అసలు కారణం ఇదే. కండరాలు కరిగిపోవడాన్ని మెడికల్ భాషలో సార్కోపీనియా అంటారు. ఇది 65 ఏళ్లకు కాదు, మనకి తెలియకుండానే 35 నుంచి 40 ఏళ్ల వయసులోనే మొదలైపోతుంది. ద థిన్ ఫ్యాట్ ఇండియన్. ఇండియన్స్ శరీర ఆకృతి వేరే దేశాల వాళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. 2004లో ప్రచురితమైన ఒక లాన్సెట్ స్టడీ దీన్ని స్పష్టంగా నిరూపించింది. ఒకే ఎత్తు, ఒకే బరువు అంటే సమానమైన BMI 22.3 ఉన్న ఒక బ్రిటిష్ వ్యక్తిని, ఒక ఇండియన్ ను పక్క పక్కన పెట్టి టెస్ట్ చేశారు. ఇద్దరు చూడడానికి ఒకేలా సన్నగా ఉన్నారు. కానీ టెస్ట్ రిజల్ట్స్ చూస్తే బ్రిటిష్ వ్యక్తి బాడీలో కేవలం 9.1% ఫ్యాట్ ఉంటే ఇండియన్ బాడీలో ఏకంగా 21.2% ఫ్యాట్ ఉంది. దీన్నే థిన్ ఫ్యాట్ ఫినోటైప్ అంటారు. అంటే బయటకి సన్నగా కనిపిస్తాం, లోపల అవయవాల చుట్టూ భయంకరమైన కొవ్వు, విసరల్ ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది. కండలు తక్కువ, కొవ్వు ఎక్కువ. అందుకే మన వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్ లెక్క కాదు. మరి మనం ఎందుకు ఇలా తయారయ్యాం? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. నెంబర్ 1, మన ఇండియన్ థాలీ. మనం తినే ప్లేట్ చూస్తే అందులో 80% అన్నం లేదా రోటీలు అంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కడుంది? 73% భారతీయులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచ సగటు ప్రోటీన్ ఇంటేక్ రోజుకు 68 గ్రాములు ఉంటే మన ఇండియాలో అది కేవలం 47 గ్రాములు మాత్రమే. ICMR లెక్కల ప్రకారం ఒక మనిషి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ తినాలి. అంటే 60 కిలోల వ్యక్తి రోజుకు కనీసం 50 గ్రాముల ప్రోటీన్ తినాలి. నెంబర్ 2, పప్పు కట్టు కదా. మనం రోజు పప్పు తింటున్నాం కదా, మనకు ప్రోటీన్ వచ్చేస్తుందిలే అనుకుంటాం. కానీ అదొక పెద్ద అపోహ. ఒక గిన్నె వండిన పప్పులో ఎక్కువగా ఉండేది నీళ్లే. అందులో మనకు దొరికేది కేవలం 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే. రోజుకు 50 గ్రాముల ప్రోటీన్ కావాల్సిన చోట ఈ 2 గిన్నెల పప్పు ఏ మూలకు సరిపోతుంది? నెంబర్ 3, మన ప్రభుత్వ విధానాలు. 1960లలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు దేశం ఆకలితో ఉంది. అప్పుడు ప్రజల కడుపు నింపడం కోసం బియ్యం, గోధుమల ఉత్పత్తిపైనే ఫోకస్ చేశారు. అవే రేషన్ షాపుల ద్వారా పంచారు. కడుపు నింపడం నేర్చుకున్నాం, కానీ శరీరాన్ని నిర్మించుకోవడం మర్చిపోయాం. పప్పులు, పాలు, గుడ్లు రేటు పెరిగిపోయి సామాన్యుడి ప్లేట్ కి దూరమయ్యాయి. ఇప్పుడు మనం 2 ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య చిక్కుకున్నాం. ఒక పక్క మనం బరువు పెరుగుతున్నాం, మరో పక్క కండరాలు
కండరాలు కరిగిపోయి వీక్ అవుతున్నాం. దీన్నే సార్కోపెనిక్ ఒబేసిటీ అంటారు. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఊబకాయ దేశం. మనం రోజు రోజుకు బరువెక్కిపోతున్నాం, కండరాలు మాత్రం కోల్పోతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన దేశ జనాభా మొత్తం ముసలితనంలో ఇతరుల మీద ఆధారపడే దుస్థితి వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం మారాలి. ప్రోటీన్ ను విభజించండి. రోజంతా ఒకేసారి కాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ప్రతి పూట 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ అంటే గుడ్లు, పన్నీర్, సోయా, పాలు, చికెన్, చిక్కటి పప్పులు మీ ప్లేట్ లో ఉండేలా చూసుకోండి. నడక మాత్రమే సరిపోదు, వాకింగ్ చేయడం గుండెకు మంచిదే. కానీ కండరాలు పెరగాలంటే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బరువులు ఎత్తడం, క్వాడ్స్, పుషప్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్స్ వాడటం చేయాల్సిందే. దీనికోసం ఖరీదైన జిమ్లకే వెళ్లాల్సిన పని లేదు, ఇంట్లోనే చేయొచ్చు. కండరాలు అనేవి కేవలం యవ్వనంలో షో ఆఫ్ చేయడానికి కాదు, అవి మీ వృద్ధాప్యానికి అసలైన ఇన్సూరెన్స్ పాలసీ. ముసలితనంలో మీరు మీ సొంత కాళ్లపై నిలబడాలా లేక మంచానికి పరిమితం అవ్వాలా అనేది ఇప్పుడు మీరు మీ కండరాలకు ఇచ్చే ప్రోటీన్ పైనే ఆధారపడి ఉంది. ఈ విషయం ప్రతి ఇంట్లో తెలియాలి, ప్రతి తల్లిదండ్రులకు చేరాలి. ఈ సైన్స్, ఈ డేటా మీకు కళ్ళు తెరిపించి ఉంటే వెంటనే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి. కింద కామెంట్స్ లో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. జై హింద్.